ఆగు. నా గడపలో కాలు పెట్టే అర్హత నీకు లేదు. నీలాంటి పాపిస్ట్ వాళ్ళు ఏ కొంపలో అడుగు పెడితే ఆ కొంప సర్వనాశనం అయిపోతుంది. నీ చూపు పడితే పచ్చని చెట్టు కూడా ఎండిపోతుంది. నువ్వు కసాయివాడివి. డబ్బు పారేస్తే నిండు ప్రాణాలని నిలువునా తీసేవాడివి. నువ్వు మా ఊళ్ళో అడుగు పెట్టిన రోజే మా కర్మలు ఇలా కాలిపోయాయి. అందుకే చెప్తున్నాను, మర్యాద దగ్గర నుంచి వెళ్ళిపో. ఇంకెప్పుడు నా గుమ్మం తొక్కద్దు. నీకే చెప్పేది, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా మాటలు ఎవరు వినిపించుకోరే. నా గుండెలోని బాధని, కడుపులోని మంటను చెప్పుకోని వరే. రాంబాబు చచ్చిపోయిన దగ్గర నుంచి నేను ఎంత బాధపడుతున్నానో, ఎంత కూలిపోతున్నానో అర్థం చేసుకోరే. ఊరు వాడ అందరితో పాటు నువ్వు కూడా నా మాట వినిపించుకోకుండా నేను కూని కోరినని, రాక్షసునని, పాపిష్టితోనని నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? ఇదివరకటి కోటిగాన్ని అయితే మిమ్మల్ని అందరినీ ఎప్పుడో పాతేసేవాడిని. కానీ అలా చేయకుండా నా మాట వినండి, నా బాధను అర్థం చేసుకోండి అని మీ వెంటబడి బతిలాడు.